హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. మీరొక ఈకామర్స్ వెబ్‌సైట్ ఓపెన్ చేస్తారో, లేకపోతే ఒక అప్లికేషన్ ఓపెన్ చేస్తారు మీ ఫోన్‌లో. అమెజాన్ గాని, లేకపోతే ఈ మీషో, మింత్రా ఏదో ఒకటి ఓపెన్ చేస్తారు. ఒక ప్రొడక్ట్ అయితే మీరు కొనాలనుకుంటున్నారనమాట. సో, మీరేం చేస్తారు ఫస్ట్ ఆ ప్రొడక్ట్ గురించి సెర్చ్ చేస్తారు. తర్వాత వేరియస్ ఫిల్టర్స్ అయితే అప్లై చేస్తారక్కడ. అంటే రేటింగ్ 4.5 అబోవ్ ఉండాలి. చాలా ఈ కంపెనీ ప్రొడక్ట్ ఉండాలి అని చెప్పి చాలా ఫిల్టర్స్ అయితే అప్లై చేసి అల్టిమేట్‌గా ఒక ప్రొడక్ట్ అయితే తీసుకొని దాన్నయితే ఆర్డర్ చేస్తారు కదా! ద సేమ్ ప్రాసెస్ హెచ్‌ఆర్ కూడా ఫాలో అవుతారనమాట. ఎందుకంటే వాళ్ళ దగ్గర కొన్ని వందల వేల అప్లికేషన్స్ ఉంటాయి. ఒక ఓపెనింగ్ గనక రిలీజ్ చేశారంటే కొన్ని వందల అప్లికేషన్‌లు ఉంటాయి. సో, 100 మందిని వాళ్ళైతే ఇండివిడ్యుయల్‌గా కాంటాక్ట్ అయ్యి వాళ్ళైతే డీటెయిల్స్ తీసుకొని అయితే ఫిల్టర్ ఔట్ చేయలేరు కదా! సో, వాళ్ళేం చేస్తారంటే కొన్ని ఫిల్టర్స్ అప్లై చేస్తారనమాట. ఎట్లంటే వాళ్ళకి కెరియర్ గ్యాప్ ఉందా? లేకపోతే ఈ పర్టిక్యులర్ స్కిల్ మీద ఇన్ని ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉందా వీళ్ళకి అని చెప్పి వాళ్ళొక ఫిల్టర్ లాంటిది అప్లై చేసి అల్టిమేట్‌గా ఒక సెట్ అయితే తయారు చేసుకుంటారు. ఆ సెట్‌కైతే వాళ్ళు అప్రోచ్ అవుతారనమాట. సో, ఈ ఫిల్టరింగ్ ప్రాసెస్‌లో ఏం జరుగుతుందంటే ఒకసారి పని చేసి తర్వాత వేరియస్ రీజన్స్ వల్ల కెరియర్ గ్యాప్ వచ్చి మళ్ళా ఐటీలోకి కమ్‌బ్యాక్ ఇద్దాం అనుకునేవాళ్ళు. లేకపోతే క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ రాక బయట వెతుక్కుంటూ ఆ ఇయర్స్ బిల్డప్ అయ్యి మధ్యలో కెరియర్ గ్యాప్ వచ్చిన వాళ్ళు అంటే ఫ్రెషర్‌గా ట్రై చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉంటారనమాట. సో, ఈ ఫిల్టరింగ్ ప్రాసెస్‌లో ఏమవుతుందంటే వీళ్ళందరూ ఫిల్టర్ ఔట్ అయిపోతారు పాపం. ఇది జరిగేదనమాట. ఎందుకంటే హెచ్ఆర్‌కి మీ మీద ఏం గ్రడ్జ్ ఏమి ఉండదు. ఎందుకు మాకసలు కాల్స్ రావట్లేదు, కెరియర్ గ్యాప్ వాళ్ళకి కాల్స్ రావట్లేదంటే మెయిన్ రీజన్ ఇదే ఉంటుందనమాట. వాళ్ళేమంటే ఒక మంచి ఎంప్లాయీని అన్ని స్కిల్స్, ఎక్స్‌పర్‌టైజ్ కరెక్ట్‌గా ఉన్న ఎంప్లాయీని ఒక మంచి ప్రొడక్ట్ వాళ్ళు కూడా అలాగే చూస్తారనమాట. ఒక మంచి ఎంప్లాయీనయితే మనం కంపెనీకి తీసుకెళ్ళాలి. సో, నేను అలా తీసుకెళ్ళానంటే నాకు కూడా మంచి పేరొస్తుందని చూస్తారు తప్పితే, వీళ్ళు పర్టిక్యులర్‌గా ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ మీద వాళ్ళకి ఎటువంటి గ్రడ్జ్ ఉండదనమాట. సో, ఎందుకంటే అంతమంది అప్లికేషన్స్ అన్ని అప్లికేషన్స్ వాళ్ళకి అవైలబుల్‌గా ఉన్నాయి. సో, ఇలా కెరీర్ గ్యాప్ లేకుండా స్కిల్ మీద ఎక్స్‌పీరియన్స్ ఉండి లేకపోతే చేసేవాళ్ళు అంతమంది అవైలబుల్‌గా ఉన్నప్పుడు వాళ్ళేం చేస్తారు ఆటోమేటిక్‌గా ఎవరికైతే ఇట్లా కెరీర్ గ్యాప్ ఉందో వాళ్ళైతే ఫిల్టర్ ఔట్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. మరి ఏం చేయాలి ఇలా ఫిల్టర్ ఔట్ అయిపోకుండా మా కెరీర్ గ్యాప్ ఉంది. లేకపోతే మాకసలు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ తర్వాత మేమైతే ట్రై చేస్తూనే ఉన్నాం. మాకు జాబ్ రాలేదు. ఎట్లా మేము తెచ్చుకోవాలి అంటే ఆల్రెడీ ఎవరికైతే కొద్దిగా ఎక్స్‌పీరియన్స్ ఉండి మళ్ళా కమ్‌బ్యాక్ ఇద్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే ఒక రోడ్ మ్యాప్‌లా ఒక ప్రీవియస్ వీడియోలో అయితే నేను చెప్పాననమాట. బట్ ఈ రోజు ఏమంటే ఈ వీడియో మాకు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో మాకు జాబ్ రాలేదు. మాకేమో కెరీర్ గ్యాప్ అనేది బిల్డప్ అవుతోంది. 3 ఇయర్స్, 4 ఇయర్స్ అయిపోతుంది. మాకు ఇంకా జాబ్ రావడం లేదు. మేమేమో చిన్న చిన్న జాబ్స్ చేస్తాం తప్పితే మాకైతే ఎంఎన్‌సీస్‌లో గాని లేకపోతే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌లో, స్టార్టప్స్‌లో మాకైతే జాబ్ రావడం లేదు. మాకైతే కెరీర్ గ్యాప్ అనేది బిల్డప్ అవుతోంది. మాకేం చేయాలో అర్థం కావట్లేదు అనుకునే వాళ్ళకి ఈ రోజు నేను చెప్పే రోడ్ మ్యాప్ అనమాట. విత్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మై రిలేటివ్. లైక్ నేను నిన్న వీడియోలోనే చెప్పాను. ఆయన యూపీఎస్సీకి అయితే ప్రిపేర్ అయ్యారు. బట్ ఆయనకైతే రాలేదు అన్‌ఫార్చునేట్‌లీ. 4 అటెంప్ట్స్ అయితే ఇచ్చారాయన. లాస్ట్ జూన్‌లో రిజల్ట్స్ వచ్చాయి. ఇంకా ఆయనకి అవ్వలేదన్నమాట. సో, ఇంక వదిలేసి ఆయనైతే విగరస్‌గా 8 మంత్స్ ట్రై చేశారు. ట్రై చేసిన తర్వాత ఆయనకు ఆల్రెడీ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ 4 వచ్చాయి. వాటిని రిజెక్ట్ చేసి అయితే ఆయన యూపీఎస్సీకి అయితే వెళ్ళడం జరిగిందన్నమాట. సో, ఆయనకైతే చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది. అంటే ఇటువంటి కోడింగ్ అటువంటివన్నీ చాలా చేయగలుగుతారు ఆయన. సో, ఆయనైతే చేసాడు. 8 మంత్స్ ట్రై చేసాడు. 8 మంత్స్ తర్వాత ఆయనకైతే జాబ్ వచ్చింది ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో. సో, ఆయన ఎటువంటి అప్రోచ్ ఫాలో అయ్యాడు? ఏం చేస్తే ఆయనకి జాబ్ వచ్చింది? సో, ఎవరైతే ఈ విధంగా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో మిస్ అయ్యి ఇలా కెరియర్ గ్యాప్ అనేది బిల్డప్ అవుతూ నెక్స్ట్ జాబ్స్ గురించి ట్రై చేస్తున్నారో వాళ్ళైతే ఈ వీడియో చూడండి. మీకైతే కొద్దిగానే హెల్ప్‌ఫుల్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అందరికి ఇదే ప్రాసెస్ వర్కౌట్ అవుతుందని చెప్పి నేను చెప్పను. బట్ ఏమంటే మనం వెంటనే ఒక ట్రైల్ అనేది మన వైపు నుంచి మనం జెన్యూన్‌గా ఇవ్వకుండా వెంటనే ఏదో ఒక ఫేక్ పెడదాము లేకపోతే ఏదో బ్యాక్ డోర్ ద్వారా వెళ్దాము. ఇలా డబ్బులు కట్టి వెళ్దాము అని చెప్పి తర్వాత మోసపోకుండా ఒక జెన్యూన్ అటెంప్ట్ అయితే ఫస్ట్ ఇద్దాం. తర్వాత వేరే దాని గురించి ఆలోచిద్దాం. మన వైపు నుంచి మనం ఎంత జెన్యూన్‌గా ఒక మంచి ట్రైల్ ఇద్దామో అన్నీ చేద్దాం. ఇంక లేదు కుదరడం లేదంటే తర్వాత మీ ఇష్టం అనమాట ఇంక. సో, ఫస్ట్ అయితే నేను చెప్పేది వినండి. మీకు వర్కౌట్ అవుతుందనుకుంటే చేయండనమాట. సో, నేను చెప్పాను గదా! ఈ ఈ ప్రాసెస్ ఎట్లుంటుందంటే చెప్పాను గదా! ఫిల్టర్ ఔట్ ఎట్లా చేస్తారని జెప్పి. సో, ఫస్ట్ మీరు చేయాల్సిందేమంటే ఈ గ్యాప్ అనేది మీరు అడ్రెస్ చేయాలనమాట. ఈ గ్యాప్ వచ్చింది. సో, ఫస్ట్ ఒక హెచ్ఆర్ చూస్తున్నారు. మీ మీ యొక్క ప్రొఫైల్ చూస్తున్నారు. ప్రొఫైల్ చూసినప్పుడు ఏమంటే, మీ ఎడ్యుకేషన్ అనేది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 2018లో కంప్లీట్ అయింది. మీకు 2020 ఇంతవరకు కూడా మీకు జాబ్ రాలేదు. సో, ఎన్ని ఏళ్ళు వచ్చింది? ఆల్‌మోస్ట్ 6 ఇయర్స్ అయితే మీకొచ్చిందనమాట. 6 ఇయర్స్ పాటు మీరైతే ట్రై చేస్తున్నారు. బట్ ఏమంటే వేరియస్ ఏవో ఉద్యోగాలు చేస్తున్నారు. బట్ ఏమంటే మీరు ఐటీలోకి రావాలనుకుంటున్నారు. సో, మీరు ఇంతవరకు వేరే ఎక్కడ ఏ ఐటీ కంపెనీలో కూడా పని చేయలేదు. మీకు ఎటువంటి పీఎఫ్ అకౌంట్స్ ఎటువంటివి కూడా మీకు లేవనమాట. సో, మీరేం చేయాలి ఈ గ్యాప్‌లో అంటే మీరెంచుకున్న ఫీల్డ్ అది నో కోడింగ్ గావచ్చు, లేకపోతే కోడింగ్ గావచ్చు. మీరేం జేస్తారంటే ఒక పోర్ట్‌ఫోలియో అనేది క్రియేట్ జేసుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడు గూడా. ఎందుకంటే ఇప్పుడు మీకు కెరియర్ గ్యాప్ అనేది ఉంది. ఒకతనికి ఇంకోటి గుర్తుపెట్టుకోండి విషయం ఏంటంటే, ఎవరైతే ఇట్లా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ మిస్ అయ్యి బయటకొచ్చి ఉద్యోగాలు ట్రై జేసుకుంటారో, నాకు తెలిసినంత వరకు లెజిటిమేట్‌గా చెప్పాలంటే 2 ఇయర్స్ వరకు కూడా వాళ్ళు ఫ్రెషర్సే అన్నమాట. ఆల్‌మోస్ట్ 2 ఇయర్స్ వరకు వాళ్ళు ఫ్రెషర్స్‌గానే చూడాలి వాళ్ళని. అదేం కెరియర్ గ్యాప్ కింద ఎప్పుడు దాన్ని మనం ఎప్పుడు వేలెత్తి చూపించకూడదన్నమాట. ఇవేమంటే చాలా కంపెనీస్ ఫాలో అవ్వవు ఈ ప్రాసెస్‌ని. ఎందుకంటే వాళ్ళని కూడా కెరియర్ గ్యాప్ కింద చూస్తుంటాయన్నమాట. బట్ టు బి ఫ్రాంక్ ఏమంటే 2 ఇయర్స్ వరకు మీరు ఫ్రెషర్‌గానే అప్లై చేసుకోవచ్చు ఉద్యోగాలన్నీ కూడా. అదేం కెరియర్ గ్యాప్ కింద పరిగణించడానికి అయితే వీల్లేదన్నమాట. బట్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఏమంటే ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్ పెట్టుకోవచ్చు లేకపోతే వేరియస్ రీజన్స్ వల్లైతే దాన్ని కూడా కెరియర్ గ్యాప్ కింద చూపించి వాళ్ళనైతే ఫిల్టర్ ఔట్ చేసేస్తాయన్నమాట. ఇది తప్పు యాక్చువల్లీ. అట్లయితే చేయకూడదన్నమాట. సో మీరేం చేస్తారంటే సపోజ్ మీకు ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ కెరియర్ గ్యాప్ ఉందంటే, ఈ కెరియర్ గ్యాప్ అన్నదాన్ని మీరు చూపించే
ఈ పర్టిక్యులర్ ఒక ప్రాజెక్ట్ మీరు గనక ఒక ప్రాక్టికల్‌గా వర్కౌట్ చేసి కెరీర్ గ్యాప్ అన్నదాన్ని చిన్నగా చేయాలన్నమాట మీరు. అర్థమవుతుందా? సో, హెచ్ఆర్ మీ ప్రొఫైల్ చూసిన వెంటనే వాళ్ళెలా ఫీల్ అవ్వాలంటే, ఓకే. ఈయన కెరీర్ గ్యాప్ ఉన్నా సరే ఈయన దగ్గర ఇంత స్కిల్ సెట్ ఉంది. ఈయనైతే చాలా స్కిల్‌ఫుల్ ఎంప్లాయీ ఈయన. ఈయన చాలా టెక్నాలజీస్ వచ్చు ఈయనకి. ఈయనంతట ఈయన ఓన్‌గా ఒక అప్లికేషన్ తయారు చేశాడు. ఈయనేం ఖాళీగా లేడు. చాలా నేర్చుకుంటున్నాడని చెప్పి మీ ప్రొఫైల్ చూసి ఆయన ఇంప్రెస్ అయ్యేలా మీరైతే చేయాలన్నమాట. సో, నేను చెప్పేదేమంటే మీరు ఎంతసేపు కూడా థియరిటికల్‌గా చదువుకుంటూ నాలెడ్జ్ ఎన్హాన్స్ చేసుకోవడం కంటే, దాన్ని యాక్షన్‌లోకి తీసుకెళ్ళి ఒక అప్లికేషన్ అయితే క్రియేట్ చేయండి. మీరు డెవలపర్ అయితే ఒక అప్లికేషన్ క్రియేట్ చేయండి. డిజైనర్ అయితే వేరియస్ అప్లికేషన్స్ డిజైన్ చేయండి. వేరియస్ ఇండస్ట్రీస్ నుంచి గాని, డొమైన్స్ నుంచి గాని, లేకపోతే వేరియస్ రెస్పాన్సివ్ వెబ్ డిజైన్స్ అన్ని మీరు డిజైన్ చేయండి. ఇలా ఏ డొమైన్‌కి సంబంధించిన వాళ్ళు దానికి తగ్గట్టుగా అయితే మీరైతే పర్సనల్ ప్రాజెక్ట్స్ చేసి మీ పోర్ట్‌ఫోలియో అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండనమాట. ఇలా చేస్తే మీకేమవుతుందంటే ఈ కెరియర్ గ్యాప్ అన్నది ఈ పర్టిక్యులర్ అచీవ్‌మెంట్‌తో పోలిస్తే చాలా చిన్నగా కనబడుతుందన్నమాట రిక్రూటర్‌కి. ఓకే. వీళ్ళైతే చేయగలుగుతారు. ఇది నేను ఎంఎన్‌సీస్‌కి వర్కౌట్ అవుతుందని నేను చెప్పను. ఎందుకంటే ఎంఎన్‌సీస్ ఎప్పుడు కూడా ఒక టైప్ ఆఫ్ మైండ్ సెట్‌లో ఉంటాయి. కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళని పక్కన పెట్టేద్దాం అన్నట్టు ఉంటారన్నమాట. మీరు ఫస్ట్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ట్రై చేయండనమాట. వాళ్ళైతే ఎక్కువ ఛాన్స్ ఉంటుందన్నమాట మిమ్మల్ని తీసుకోవడానికి. సో, మీరేం చేస్తారంటే మీరు నేర్చుకుంది థియరిటికల్‌గా నేర్చుకుంది. దాన్ని మీరైతే ఒక యాక్షన్ తీసుకొని మీరైతే దాన్ని వర్కౌట్ చేసి ఒక పోర్ట్‌ఫోలియోలో పెట్టడానికైతే ట్రై చేయండనమాట. ప్రాక్టికల్‌గా మీరైతే చూపించడానికి ట్రై చేయండి. మీ యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని ఇప్పుడు కూడా. ఎప్పుడైతే మీరు ఇట్లా ప్రాక్టికల్‌గా చూపించడానికి ట్రై చేస్తారో డెఫినిట్‌గా మీకైతే చాలా ఛాన్స్ ఉంటుంది. మీ యొక్క ప్రొఫైల్‌ని అయితే కన్సిడర్ చేయడానికి అన్నమాట. సో, ఈ విధంగా మీరు ఎప్పుడైతే చేశారో అట్ ద సేమ్ టైమ్ మీరు స్కిల్ అప్ అవుతూ ఉన్నారో ఖచ్చితంగా మీరైతే ఓన్లీ మనకు కొన్ని అప్లికేషన్స్ తెలుసు. నాకు ఎవరైతే ఈయన చెప్పారు కదా! ఒక పర్సన్ ఉన్నారని చెప్పి మా రిలేటివ్. ఆయన చెప్పిన అప్లికేషన్ ఏమంటే నాకు ఇంతవరకు తెలీదు. కట్ షాట్ అని చెప్పి ఒక అప్లికేషన్ ఉంటుందట. మీ అందరిలో కొంతమంది తెలిసనే ఉంటుంది. సో, ఈ కట్ షాట్ అనే అప్లికేషన్‌లో ఏమంటే వాళ్ళు ఎక్కువ స్టార్టప్ కంపెనీస్ కానీ, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ నుంచి ఎక్కువ కంపెనీస్ అయితే ఉంటాయి. వాళ్ళైతే హైర్ చేసుకుంటారని అయితే అతను చెప్పాడనమాట. సో, ఈ కట్ నేనేం ప్రమోషన్ చేయట్లేదు దీన్ని. నాకు కూడా నిన్నే తెలిసింది దీని గురించి. ఈ కట్ షాట్ అనే అప్లికేషన్ గురించి చూడండి మీరు కూడా ఒకసారి. చూసి అది ఎట్లా వర్కౌట్ అవుతుంది, మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి. తప్పేం లేదు కదా ఫ్రెండ్స్. మనం ఎట్లయితే లింక్డ్ఇన్, ఇండీడ్ లేకపోతే అంబిషన్ బాక్స్ ఇట్లాంటివైతే వేటిలో మనం రెజ్యూమే అప్‌లోడ్ చేసుకుంటామో, దీంట్లో కూడా అలానే అప్‌లోడ్ చేసి కంపెనీస్‌కి అప్లై చేస్తాం. వాళ్ళు అవుతారు. సో, అతనికైతే దీని ద్వారా అయితే వచ్చిందనమాట. సో, ఈ విధంగా అతనైతే ఏం చేశాడంటే నేను చెప్పాను కదా! అతనికి ఆల్‌మోస్ట్ చాలా ఎక్స్‌పీరియన్స్ ఉందనమాట. ఈ విధంగా అతనికేమంటే పైథాన్ ఇంకా జాంగో మీదైతే ఎక్స్‌పీరియన్స్ ఉందన్నమాట. నేను ఎవరైతే చెప్తున్నానో పర్టిక్యులర్ పర్సన్‌కి. సో, ఆయనేమంటే ఇంకా నేను యూపీఎస్‌సీ వద్దు. నేను ఇంకా బ్యాక్ వచ్చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి ఎప్పుడైతే ఫిక్స్ అయ్యాడో, అప్పటినుంచి ఆయనేమంటే ఆయనకున్న స్కిల్స్‌ని బ్రష్ అప్ చేసుకొని, పైథాన్ అండ్ జాంగో మీదైతే అతనైతే స్కిల్స్ అనేవి బ్రష్ అప్ చేసుకొని, ఇంకా నెక్స్ట్ ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ వెబ్ అప్లికేషన్ డెవలపర్ కింద వెళ్దాం అని చెప్పి డిసైడ్ అయ్యి, సో, ఆయన ఈ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో దానికి రిలేటెడ్‌గా అంటే బ్యాక్ ఎండ్‌లో ఇప్పుడు ఆయనకి డీజాంగో వచ్చు, ఫ్రేమ్‌వర్క్ వచ్చు, అలాగే పైథాన్ వచ్చనమాట. సో, ఫ్రంట్ ఎండ్‌లో కూడా ఏదో ఒకటి నేర్చుకోవాలని చెప్పి రియాక్ట్ అయితే నేర్చుకున్నాడు ఆయన. రియాక్ట్ ఫ్రేమ్‌వర్క్ నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత బ్యాక్ ఎండ్‌లో ఇప్పటికిప్పుడు ఏమంటే ఆయనకి ఎస్‌క్యూఎల్ క్వెరీ లాంగ్వేజ్ అంత కష్టమవుతుంది కాబట్టి ఏమంటే ట్రెండింగ్‌లోనే నోఎస్‌క్యూఎల్ లాంటిది మాంగోడీబీ అని చెప్పి ఉంది. మాంగోడీబీ అయితే నేర్చుకోవడం జరిగిందనమాట. సో, ఇవన్నీ యూజ్ చేసి ఆయన ఏం చేశాడంటే ఒక సోషల్ మీడియా అప్లికేషన్ అయితే క్రియేట్ చేశాడనమాట. ఒక బేసిక్ లెవెల్ సోషల్ మీడియా అప్లికేషన్ అనమాట. అంటే దాంట్లో రిజిస్ట్రేషన్ అవ్వడము, లాగిన్ అయిన తర్వాత పోస్ట్స్ క్రియేట్ చేయడము, కామెంట్స్ చేయడం ఇట్లాంటివన్నీ కూడా ఆయన డిజైన్ చేసి పెట్టుకున్నాడు ఆయన పోర్ట్‌ఫోలియోలో పెట్టుకొని, అది పట్టుకొని ఆయనేమంటే కంపెనీస్‌కి అప్లై చేయడం స్టార్ట్ చేశాడనమాట. చాలా కాలం ట్రై చేశాడనమాట. చెప్పాను కదా! ఆల్‌మోస్ట్ 8 మంత్స్ వరకు ఆయనకి రాలేదు. జూన్ నుంచి మొన్న రీసెంట్‌గా వచ్చింది ఆయనకి. సో, ఏమంటే మొత్తానికైతే ఆ కంపెనీ వాళ్ళైతే అది చూసి ఇంప్రెస్ అయ్యి, ఓకే. మేమైతే తీసుకుంటాం నిన్నని చెప్పి ఆయనకైతే ఆఫర్ అవ్వడం జరిగింది. ఎక్కడ 4 ఇయర్స్ గ్యాప్ మళ్ళా ఆయనకి ఎట్లా జాబ్ వచ్చింది చూడండి. నేను చెప్పేది అదనమాట. మీరు వెంటనే నేను బ్యాక్ డోర్‌లో వెళ్ళిపోతాను లేకపోతే ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టేస్తాను వెళ్ళకుండా, ఫస్ట్ మీ వైపు నుంచి మీరు ఎంత చేయగలుగుతారో అంత చేయండనమాట. సో, ఈ విధంగా మీరు ఎప్పుడైతే మీకున్న థియరిటికల్ నాలెడ్జ్‌ని ప్రాక్టికల్‌గా మార్చి చూపించడానికి ట్రై చేస్తారో, మీకైతే కంపెనీస్ అయితే ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూడండన్నమాట ఈ విధంగా. మీరు లెవెల్ చేసుకోండి. మీకు మీకు సపోజ్ ఇదనే కాదు. మీకు ఐటీలో కోడింగ్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, నో కోడింగ్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు. మీరు ఫస్ట్ డిసైడ్ అవ్వండన్నమాట. నేను ఇందులో వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పి మీరు డిసైడ్ అవ్వండి ఫస్ట్. డిసైడ్ అయ్యి తర్వాత మీరేం చేస్తారంటే దానికి తగ్గట్టుగా మీకున్న థియరిటికల్ నాలెడ్జ్‌ని బ్రష్ అప్ చేసుకోండి. రోజు స్కిల్ అప్ అవుతూ ఉండండి. స్కిల్ అప్ అయిన తర్వాత మీకు ఒక పర్టిక్యులర్ టైమ్ వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఓకే. నేను ఇప్పుడు కొద్దిగా స్ట్రాంగ్‌గా ఉన్నాను. నా యొక్క బేసిక్స్‌లో అని చెప్పి మీకు అర్థమైన తర్వాత దాన్నయితే ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండన్నమాట. ట్రై చేసిన తర్వాత ఒక అప్లికేషన్ లేకపోతే ఒక పోర్ట్‌ఫోలియో క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేయండన్నమాట. ట్రై చేసి మీరేం చేస్తారంటే నెక్స్ట్ అప్పుడు అప్లై చేయడం స్టార్ట్ చేయండి. ఎవరైతే ఈ విధంగా ఇంకా ఫ్రెషర్స్ కింద అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా యూజ్‌ఫుల్ అని చెప్పి నేనైతే అనుకుంటున్నానన్నమాట. సో, ఇంకా అట్ ద సేమ్ టైమ్ ఏమంటే ఎవరైతే ఇట్లా డెవలప్‌మెంట్ రోల్స్‌కి అయితే టార్గెట్ చేస్తున్నారో వాళ్ళైతే గిట్ హబ్ గురించి కూడా నేర్చుకోండి. అట్లనే మనకేమంటే ఇప్పుడు చాలా మంది చెప్తుంది ఏమంటే డీఎస్ఏ తర్వాత అల్గోరిథమ్స్ అదే డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ కూడా నేర్చుకుంటే చాలా మంచిదని చెప్తున్నారు. బట్ ఏమంటే దానికంటూ ఒక రోడ్ మ్యాప్ అనేది చేశాను. బట్ ఏమంటే అది చాలా కొద్దిగా లాంగ్ ప్రాసెస్ అన్నమాట. ఎప్పుడు కూడా మీరు
రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. అలానే రియలిస్టిక్ టార్గెట్ కూడా పెట్టుకోండనమాట. మీకింత టైం ఉంది. ఇంత టైంలో మీరు ఏది అచీవ్ చేయగలుగుతారో దాన్నైతే మీరు టార్గెట్ కింద పెట్టుకొని దాన్నైతే అచీవ్ చేయడానికైతే ట్రై చేయండనమాట. కొంతమంది మీకు సలహాలు ఇస్తూ ఉంటారు. ఎందుకిట్లా ఐడియల్‌గా ఉంటావు? ఐడియల్‌గా ఉండే కన్నా నువ్వు నీట్‌గా ఎంబీఏనో, ఎంటెక్కో జాయిన్ అయిపోవచ్చు కదా! నువ్వు మళ్ళా రీసెర్చ్ చేసి నీ కెరీర్‌ని మళ్ళా ఫస్ట్ నుంచి యాస్ ఎ ఫ్రెషర్ కింద జాయిన్ చేయొచ్చు కదా! అని చెప్పి ట్రై చేయొచ్చు కదా! అని చెప్పి అంటుంటారనమాట. బట్ ఒకసారి ఆలోచించండి. ఆల్రెడీ మనం కెరీర్ గ్యాప్ అనేది ఉంది. బట్ అట్ ద సేమ్ టైమ్ మళ్ళా ఎంబీఏ ఆర్ ఎంటెక్ చేసామంటే ఇంకొక 2 ఆర్ 3 ఇయర్స్ అయితే మళ్ళా దానికైతే మనం అలొకేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, ఐ థింక్ చేయగలిగిన వాళ్ళు చేయండి. అది కూడా మంచి ఆప్షన్. ఎందుకంటే మళ్ళా మీరు ఫ్రెషర్ కింద అయితే కంపెనీస్‌కైతే అప్లై చేయడానికి అవుతుంది. ఆర్ లేదా మాకంత టైం లేదు, రిసోర్సెస్ లేదంటే నేను చెప్పిన ఈ విధానం ప్రకారం అయితే చేయండన్నమాట. మీకు జస్ట్ థియరిటికల్ నాలెడ్జే పెట్టుకొని నాకైతే రిక్రూటర్స్ కాల్ చేస్తారు, నన్నైతే సెలెక్ట్ చేసుకుంటారన్న మైండ్‌సెట్‌లో అయితే మీరు బయటకి వచ్చేసేయండన్నమాట. ఇది చాలా రేర్‌గా జరుగుతుంది అట్లా. ఎక్కడ జరుగుతుందా జరగదని నేను చెప్పను. చాలా రేర్‌గా జరుగుతుందన్నమాట. బట్ ఏమంటే మీరు ఆ మైండ్‌సెట్ నుంచి బయటకొచ్చేసేయండి. మీకున్న థియరిటికల్ నాలెడ్జ్‌ని ప్రాక్టికల్‌గా చూపించడానికి ట్రై చేయండన్నమాట. ఎందుకంటే మీరు పక్క వాళ్ళతో పోలిస్తే మీరు స్టాండ్ ఔట్ అవ్వాలి. మీకు ప్రత్యేకమైన ఒక అటెన్షన్ అనేది మీ మీద రావాలంటే ఖచ్చితంగా పక్క వాళ్ళతో పోలిస్తే మీరు ఇంకా ఏదైనా ఎక్స్‌ట్రా‌గా చేయాలి. ఖచ్చితంగా చేయాలన్నమాట. సో, అదైతే మీరు మైండ్‌లో పెట్టుకోండి. మైండ్‌లో పెట్టుకొని మీకున్న థియరిటికల్ నాలెడ్జ్‌ని ఫస్ట్ ప్రాక్టికల్‌గా తీసుకురావడానికి అయితే ట్రై చేయండన్నమాట. సో, ఈ విధంగా ట్రై చేయండి. మీరు ఏదైతే అనుకున్నారో నో కోడింగ్ ఆర్ కోడింగ్ ఏదైతే అనుకున్నారో దాన్నైతే మీరైతే ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్‌లో చూపించడానికైతే ట్రై చేయండి. అండ్ జాబ్స్‌కైతే ట్రై చేయండన్నమాట. అండ్ నేను చెప్పాను కదా! కట్ షాట్ అని చెప్పి ఇదేమైనా ఎవరికన్నా తెలిసుంటే అయితే ట్రై చేయండి. ఎక్కువ ట్రై చేయండి. లేకపోతే ఎవరికైనా తెలీదు ఇదే ఫస్ట్ టైమ్ అనుకుంటే మాత్రం దాన్నైతే ఒకసారి చూడండన్నమాట. కట్ షాట్ అని చెప్పి ఉంటుంది. అందులో ఎక్కువ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ కానీ, స్టార్టప్స్ కానీ ఎక్కువ రిక్రూట్‌మెంట్ చేసుకుంటాయంట. సో, బేస్డ్ ఆన్ స్కిల్ ఎవరికైతే స్కిల్ ఉందో వాళ్ళని ఎక్కువ తీసుకుంటాయట. సో, అదైతే ఒకసారి చూడండన్నమాట. యూజ్‌ఫుల్ అవుతుందేమో. సో, థింక్ ఈ వీడియో కొద్దిగానే మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. మీకేమైనా హెల్ప్ అయిందని అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ టూ. థాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. బై.